ఇక ఈ దేశంలో బీసీలకు ద్రోహం తప్ప న్యాయం జరగదు అనేటువంటి కులగణనలో కూడా కొన్ని ఘోరమైనటువంటి తప్పు జరిగింది. అందులో ప్రధానమైనది ఏంటంటే ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉన్నట్టుగా రిజర్వేషన్లు బీసీ మహిళలకు ప్రకటించలేదు. 73% ఉన్నటువంటి బీసీలు 29% ఎట్లా ఓడిపోయారని చెప్పేసి బీసీలుగా మేము పుట్టడమే మేము చేసుకున్నటువంటి పాపమా. దేశానికి ఒక బీసీగా గౌరవించబడుతున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి సమయంలో ఈ అన్యాయాలకు అవమానాలకు చరమగీతం పాడబడుతుంది. బీసీల జీవితాల్లో నూతన వెలుగు, నూతన ఉత్తేజం, నూతన జీవితం ప్రారంభమవుతుందని కలలు కన్నటువంటి బీసీలకు గడిచిన 12-13 సంవత్సరాల కాలంలో మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీసీల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు దయనీయంగా తయారైంది. కారణం కులగన్న బీసీల విషయంలో అనేక డిమాండ్లు గడిచిన అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఒకటి, కులగన్న జరగాలని, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించబడాలని, బీసీల దామాషాకు అనుగుణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు జరగాలని, వెరసి పోటీ ప్రపంచంతో, పోటీ దేశంలో ఆత్మ గౌరవంతో బీసీలు బ్రతికేటువంటి స్థితి కల్పించబడాలి అనేటువంటి ఆలోచన, ఆవేదనతో ఉన్నటువంటి వాళ్ళ ఆశల మీద అడుగడుగున నీళ్లు చల్లుతుంది. ఇవాళ రాజకీయ పార్టీలకు హామీలు ఇవ్వడం, గ్యారంటీలు ప్రకటించడం, మోసం చేయడం ఒక ఫ్యాషన్ గా మారింది. తెలంగాణలో అదే కొనసాగుతా ఉన్నది. భారతదేశంలో కూడా అదే దుస్థితి ఈరోజు కొనసాగుతా ఉన్నది. కులగణన చేస్తాం, బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం అనేటువంటి హామీ ఇచ్చి, ఈరోజు హామీ ఇచ్చి అంటే అనేక సందర్భాల్లో బీసీ సమాజం మా లెక్కలు తెంచండి, ఈ దేశంలో మా జనాభా ఎంత, రాజ్యాధికారంలో మా భాగస్వామ్యం ఎంత, సంపద సృష్టిలో మా భాగస్వామ్యం ఎంత, సంపద అనుభవంలో మా భాగస్వామ్యం ఎంత అనేటువంటి విషయాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి బీసీ వాళ్ళ ఆశల మీద, నమ్మకాల మీద నీళ్లు చల్లే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. మోదీ గారు ఈ రాష్ట్రానికి రానున్నటువంటి సందర్భంగా, అయ్యా మోదీ గారు, దేశంలోని మీరు అనేక రాష్ట్రాలు తిరుగుతున్నటువంటి సందర్భంలో శిలాఫలకాలు, శంకుస్థాపనలు, హామీలు ఇస్తున్నారు కదా, దయచేసి మా రాష్ట్రంలో బీసీ బిడ్డలుగా మేమందరం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తా ఉన్నాం, ముక్త కంఠంతో మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీలకు సంబంధించినటువంటి ఈ 4-5 విషయాలలో మీరు స్పష్టత ఇవ్వని పక్షంలో ఇక ఈ దేశంలో బీసీలకు ద్రోహం తప్ప న్యాయం జరగదు అనేటువంటి నిర్ధారణకు రావాల్సినటువంటి అనివార్య పరిస్థితిని మీరు కల్పించిన వాళ్ళైతారనేటువంటి విషయాన్ని ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం, విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం. కులగణనతో పాటు మరి బీసీ మంత్రిత్వ శాఖ రిజర్వేషన్లు, నిన్న మొన్న మహిళల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రయత్నం చేసిండు. అయ్యా, బీసీలుగా మాకు రిజర్వేషన్లు లేకుంటే మిగతా వాళ్ళతో పోటీ పడేటువంటి పరిస్థితిలో లేవు. 20 సంవత్సరాలు మాకు అన్యాయం, అవమానం జరిగింది, ఇప్పటికైనా దాన్ని సవరించండి అనేటువంటి మాట బీసీలో అందరూ వినిపిస్తున్నటువంటి క్రమంలో మీ మాటలన్నీ, మీ వేదనలన్నీ అరణ్య రోదనలే అనేటువంటి విధంగా మహిళలకు, బీసీ మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ వాళ్ళకు కల్పించాల్సినటువంటి అవసరాన్ని కనీసం గుర్తించేటువంటి స్థితిలో మీరు లేరు అనంటే మీరు ఎటువంటి కక్ష లేదా ఎటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయంతో మీరున్నారో అర్థమవుతా ఉన్నది. 2019లో మేము చేసినటువంటి పిటిషన్ కు అనుకూలంగా 2024లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారము ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ కులగణన చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, ప్రధానం ఏంటంటే సోషియో ఎకనామిక్ సర్వే చేసింది. సోషియో ఎకనామిక్ సర్వీస్ లో ఏం తెలియదంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరు కూడా బ్యాక్వర్డ్ లేరు అనేటటువంటిది ఈ సోషియో ఎకనామిక్ సర్వీస్ లో కూడా క్లియర్ గా స్పష్టంగా బయటకు వచ్చింది.
అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ఏదైతే భారత ప్రభుత్వము 2019 లోపల కరోనా సమయం లోపల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చట్టం చేసినప్పుడు ఏం చేసిందంటే వెనుకబాటుతనం కొరకు దాన్ని రూపుమాపడానికి ప్రయత్నంలో భాగంగా అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి పేదలకు మాత్రమే అప్ టు 10% ఇచ్చేటటువంటి భారత ప్రభుత్వము చట్టం చేసింది. అంటే ఏంటిదంటే దీంట్లో 2 కండిషన్స్ పెట్టింది. ఒకటి ఏంటిదంటే ఏదైతే బీసీలకు ఏదైతే 70 సంవత్సరాలకు పెడుతున్నటువంటి కండిషన్ ఉందో అదే కూడా అప్పర్ క్యాస్ట్ కూడా పెట్టి ఫస్ట్ పేదరికాన్ని గణన చేయాలి, వెనుకబడుతనాన్ని గమనం తీసుకొని మాత్రమే ఎంత ఉంటే అంత మాత్రమే రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఒక చట్టం వచ్చింది. అయితే అమలు చేయడంలో పడినటువంటి ప్రభుత్వాలు ఏంటంటే అన్ని ప్రభుత్వాలు అగ్రకుల పార్టీలు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎగబడి వాడు 10% వాడు ఉండడా లేడానికిటువంటిది కూడా ఇవ్వకుండా 10% రిజర్వేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియ చేపట్టింది. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా ఆ కార్యక్రమం అనేటువంటిది జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అయితే ఈ సోషల్ ఎకనామిక్ సర్వీస్ తర్వాత వీళ్ళు అప్పర్ క్యాస్ట్ లో కూడా బ్యాక్వర్డ్నెస్ లేదు కాబట్టి తక్షణమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం దాని కూడా కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ఈ 2 విషయాలే కాకుండా భారత ప్రధాని వచ్చినటువంటి సందర్భంలో కూడా ఏదైతే దేశంలో ఉన్నటువంటి అన్ని ఏదైతే వెనుకబాటుతనంకు రిజర్వేషన్స్ అనేటటువంటి దాని ప్రకారము ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రాయితీలు సబ్సిడీ ఇస్తూ సామాజిక శాఖ ఏదైతే ఏర్పడిందో దానికి అనుగుణంగా ఇక్కడ కూడా భారత ప్రధాని ఈ దేశంలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా పేదరికమైనటువంటి ఈ దాన్ని కూడా గమనంలోకి ఉంచుకొని వీళ్ళకి తక్షణం ఏంటిదంటే ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి విధంగా బీసీలకు అన్ని రంగాల్లో కూడా సబ్సిడీలు రుణాలు రాయితీలు ఇవ్వడానికి వరకు గాను తక్షణమే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కులగణన రిపోర్టు క్లియర్ గా బయటకు వచ్చింది కాబట్టి కులగణనలో కూడా కొన్ని ఘోరమైనటువంటి తప్పులు జరిగింది. అందులో ప్రధానమైనది ఏంటంటే బీసీ జనాభా తక్కువ చేసేటువంటి ప్రక్రియ ఉద్దేశపూర్వకంగా జరిగింది. దానికి ఉన్నటువంటి ప్రాతిపదికలు ఏంటిదంటే ఏదైతే 1956 లో కూడా హైదరాబాద్ స్టేట్ ఉన్నటువంటి ఈ ప్రాంతము హైదరాబాద్ సిటీలో కూడా బీసీలు 73%గా గణించబడితే కార్యక్రమంగా దీనన్ని కూడా ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే గత ప్రభుత్వం హయాంలో కూడా 54% బీసీలుగా అదే విధంగా ఈ ప్రభుత్వంకి వచ్చే వరకు 29% బీసీలుగా చూపించేటటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రక్రియ కూడా జరిగింది. కాబట్టి దీన్ని తక్షణమే రెక్టిఫై చేయాలి. వచ్చిండొచ్చు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రలో రాయలసీమ వాళ్ళు వచ్చింది కానీ వచ్చినంత మాత్రాన 73% ఉన్నటువంటి బీసీలు 29% ఎట్లా ఓడిపోయారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కులగణలో మా బీసీ జనగణన ఎందుకు చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా ఎవరికి లేని విధంగా మా బీసీలకు ఏ విధంగా క్రిమిలేయర్ విధిస్తారని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రధానమంత్రి గారు బేటీ పడావ్ బేటీ బచావ్ అని అంటున్నారు కదా. ఈరోజు బేటీ ఎక్కడ చదువుకుంటుంది? బేటీ క్యాటరింగ్ పనులకు వెళ్తుంది ఫీజుల కోసం. బేటీ ఈ రోజు అర్థంతరంగా సర్టిఫికేట్ ఇవ్వకపోతే పార్ట్ టైం జాబులు చేసుకుంటా ఉంది బేటీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు ఫీజు నియంత్రణ చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాలి. అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా 33% మహిళా రిజర్వేషన్ అని చెప్పి మొన్న పార్లమెంట్ లో పెట్టారు. సామాజిక న్యాయం లేకుండా ఏ విధంగా 33% రిజర్వేషన్లు పెడతారు? ఎందుకంటే సామాజిక న్యాయం ఉన్నటి వారికి మా వాటా దోచుకున్నారు, మా వాటా వాళ్ళే తిన్నారు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా దోసాలు ఇప్పుడు తినాలని చెప్పి వాళ్ళకు సంధిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కేంద్ర మంత్రి పదవులలో మహిళలకి 33% ఇవ్వండి. అదే విధంగా పార్టీ అధ్యక్ష పదవులలో 33% ఇవ్వండి. నామినేటెడ్ పదవులలో 33% ఇవ్వండి. మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా అనేకమైన రాజకీయాలు చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. గోరక్ష చేయాలి, గోరక్ష చేయాలంటారు. గోవుని ఒక జాతీయ పశువుగా మీరు పార్లమెంట్ లో చట్టం చేస్తే గోవును ఎవరైనా టచ్ చేయగలుగుతారా? ఎందుకు గోవు పైన మీరు కూడా రాజకీయం చేస్తా ఉన్నారు? ఉత్తరప్రదేశ్ నుంచి
ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఏ ప్రభుత్వం ఉంది? డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. ఎందుకు ఉత్తరప్రదేశ్ నుంచి గోవులు ఎక్స్పోర్ట్ అవుతుందో దాని మీద నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు 10వ తారీఖు నాడు వస్తున్న నరేంద్ర మోడీ గారు దానిపైన బీసీ రిజర్వేషన్ పైన, బీసీ బిల్లు పైన స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే బీసీ సంఘాల తరఫు నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తూ గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో దేశవ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో, బహుజన పార్టీల ఆధ్వర్యంలో, కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరుగుతున్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి బీసీల సమస్యలు పరిష్కరించకుండా దేశంలో సమస్యలు లేవని చెప్పడం సాధ్యం కాదు. బీసీల సమస్యలు దేశ సమస్యలుగా ఈరోజు కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ వస్తున్నాం. పోరాటాలన్నీ విజయవంతమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలందరూ ఉద్యమాల్లో పాల్గొంటున్నారు, పోరాటాల్లో పాల్గొంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఎప్పటికప్పుడు అనేక కారణాలు చెప్పి దాన్ని వాయిదా వేస్తూ జనాభా లెక్కలు సేకరించడంలో, మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంలో, బడ్జెట్ కేటాయింపుల్లో అనేక రంగాల్లో వివక్షతకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా మేమందరం కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్న బీసీ సంఘాలు అందరం కూడా ఒకే గొంతుతో ప్రధానమంత్రి మోడీ ముందు ఒక డిమాండ్ పెడుతున్నాం. మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా జనాభా లెక్కలు సేకరించి బీసీలకు జనాభా దామాష ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. మహిళా బిల్లు ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి దేశ జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్లు కాదు, వాళ్ళ జనాభా 50% ఉన్నది. రిజర్వేషన్లను 50% పెంచుతూ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు లేకుండా ఆ 50% రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్న సందర్భంలో ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉన్నట్టుగా రిజర్వేషన్లు బీసీ మహిళలకు ప్రకటించలేదు. బీసీ మహిళలకు కూడా సబ్ కోట ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాల ప్రాతిపదికగా ప్రధాని మోడీ గారు హైదరాబాద్కు వస్తున్న సందర్భంలో దానికంటే ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి అక్కడ మంత్రివర్గంలో తీర్మానం చేసి మేము దీన్ని అమలు చేస్తున్నామని చెప్పి హామీ ఇస్తూ ఇక్కడికి రాకపోతే ఇక్కడ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ మిగతా కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలపడంతో పాటుగా మోడీ పర్యటన అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.